ఎందుకంటే నువ్వు ఒకడికి పుట్టావు కాబట్టి అర్థమైందా. అందుకని నీతి కలిగి ఉండాలి. నాన్న చాలా డిస్టర్బెన్స్ ఉంది, మనం చాలా విషయాలు మాట్లాడాలి. క్రైస్తవం ఎంత ప్రమాదమో, బైబిల్ ఎంత ప్రమాదమో నేను చెప్తాను. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ నీకు నేను రెఫరెన్స్ పెడతాను. అసలు ఇటువంటి పనికిమాలిన పుస్తకాన్ని నేను ఫాలో అయిందని నువ్వు బాధపడతావు. నువ్వు కర్నూలు జిల్లాలో పుట్టావు. అహోబిలం అనే గొప్ప క్షేత్రం కర్నూలు జిల్లాలో ఉంది. మహానంది అనేటువంటి గొప్ప క్షేత్రం కర్నూలు జిల్లాలో ఉంది. శ్రీశైల మల్లన్న కర్నూలు జిల్లాలో ఉన్నాడు. ఇంత గొప్ప క్షేత్రాలు పెట్టుకుని ఒక్క ఎండిపోయిన శవం కోసం, ఓ పనికిమాలిన పుస్తకం కోసం సాటి తెలుగు వాళ్ళని బండబూతులు తిడుతున్నారు, కొట్టుకుంటున్నారు. మొన్న కూడా నంద్యాల జిల్లాలో వాళ్ళు హిందువులే కానీ మతం మారడం వలన సాటి హిందువులు అయ్యప్పని సౌండ్ తగ్గించమంటే కొట్టారు. కాబట్టి క్రైస్తవం అనేది ప్రపంచానికి ప్రమాదం, దేశానికి దరిద్రం. నీకు ఆ లింకులు పెట్టిన తర్వాత అది ఎంత రంకు బుక్కో నీకు అర్థమవుతుంది. మా రెడ్డి పెడతాడు నాన్న, భోజనం దగ్గర కూర్చున్నాం. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. నాన్న భాస్కర్ ఉంటా, రైట్ కూర్చో రెడ్డి.